సో, ఈ వీడియోలో మనము గత 10 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత మందిని 2022లో రిక్రూట్ చేస్తున్నారు. అంటే ఆల్‌మోస్ట్ 3,17,277 మందిని. అయితే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒక పక్కేమో భయంకరంగా ఉద్యోగాలు పోతున్నాయి అంటున్నారు. వస్తున్నాయి కాదు. ఎప్పుడు చూసినా లే ఆఫ్స్ అంటున్నారు. కానీ నిన్న నేను న్యూస్ చూసాను. ఒక స్టూడెంట్ ఎల్‌పీయూలో దాదాపు క్యాంపస్‌లోనే దాదాపు 3,00,00,000 ఉద్యోగం, 3,00,00,000 ప్యాకేజ్‌తో ఉద్యోగం బాబ్ మా దగ్గర జాయిన్ అవ్వండి అని చెప్పారు. అదే కంపెనీ 60,00,000 ఇంకొకరికి ప్యాకేజ్ ఇచ్చారు. అంతకుముందు చూసుకుంటే వెరీ రీసెంట్‌గా లాస్ట్ మంత్ అనుకుంటే ఏప్రిల్ 5థ్, ఏప్రిల్ 4థ్ ఆర్ 5థ్, ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో 80,00,000, 84,00,000 ఇంకొక స్టూడెంట్. సో, ఒకసారి చూడండి మీరు. చదువులమ్మ రాపాక ఈశ్వరిప్రియ 84,00,000 ప్యాకేజ్‌తో విశాఖపట్నం. సరే, ఓకే, బానే ఉంది. తర్వాత 3,00,00,000 ప్యాకేజీ వెరీ రీసెంట్‌గా అంటే నిన్ననే దీనికి సంబంధించిన ఆర్టికల్ అనేది మనం చదవడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. ఇంకొక స్టూడెంట్ ఏమో 60,00,000 ప్యాకేజీ. ఓకే, బానే ఉంది. ఒక న్యూస్ ఆర్టికల్ చూసుకుంటే దాదాపు 46,000 మంది ఫ్రెషర్స్‌కి నేను 100% వేరియబుల్ పే ఇస్తానని చెప్పి టీసీఎస్ ఆన్‌బోర్డ్ చేస్తా ఉంది. అండ్ ఇంకొక న్యూస్ చూసుకుంటే దాదాపు నీట్ విద్యార్థికి 88,00,000 ప్యాకేజీ. ఇది ఏప్రిల్ 5థ్ వచ్చిన ఆర్టికల్ ఇది. అండ్ ఇంకొకటి చూసుకుంటే ఇంకా డీటెయిల్స్‌గా చూసుకుంటే ఇంకా కొన్ని వీడియోస్ అనేవి చూడండి ఒకసారి. అతిపెద్ద సంస్థల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్లో అత్యంత భారీ వేతనంతో ఉద్యోగం లభించడం ఊహించలేదని నల్గొండ జిల్లాకు చెందిన ఐఐటి విద్యార్థి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రాంగణ ఎంపికల్లో మైక్రోసాఫ్ట్ సదరు విద్యార్థికి ఏడాదికి 1,54,00,000 ఆఫర్ చేసింది. నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని ధర్మపురానికి చెందిన చింతరెడ్డి సైదిరెడ్డి కుటుంబం నల్గొండలో నివాసం ఉంటోంది. ప్రతిష్టాత్మక బాంబే ఐఐటిలో చదివిన ఆయన కుమారుడు సాయి రెడ్డి ఈ ఆఫర్ దక్కించుకున్న ఏకైక తెలుగు వ్యక్తిగా నిలిచాడు. క్యాంపస్ ప్లేస్మెంట్ అంటేనే అందరికీ అందని ద్రాక్ష. అలాంటిది అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్యాకేజీతో ఉద్యోగం అంటే మామూలు విషయం కాదు. మనకు ఏ సమాచారం కావాలన్నా గూగుల్లో వెతుకుతాం. అలాంటిది గూగులే మన తెలుగు అమ్మాయి స్నేహారెడ్డిని వెతుక్కుంటూ వచ్చింది. సంవత్సరానికి 1,20,00,000 రూపాయల జీతంతో ఉద్యోగం ఇచ్చింది. అండ్ ఇక్కడ అయిపోయింది. సరే, ఓకే, బానే ఉంది. కానీ దీంతో పాటు బ్రేకింగ్ న్యూస్ ఇన్ఫోసిస్‌లో 19,000 మంది పోయారు. కాంగ్నిజెంట్‌లో వెరీ రీసెంట్‌గా 3,500 మందిని తీసేశారు. ప్రపంచవ్యాప్తంగా ఐటీ కొలువులు ప్రమాదంలో పడుతున్నాయి. ఒకప్పుడు ఐటీ ఉద్యోగం అంటే ఉన్నతంగా భావించేవారు. కానీ ఇప్పుడు ఎప్పుడు ఊడిపోతుందో తెలియని అగమ్య గోచర పరిస్థితి. గత కొద్ది రోజులుగా ఐటీ రంగంలో ఉద్యోగులను ఇళ్లకు పంపే కార్యక్రమం కొనసాగుతోంది. తాజాగా మరో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ ఒకరో ఇద్దరో కాదు ఉన్న పళంగా 3,500 మందికి ఉద్వాసన పలికేందుకు సిద్ధమవుతోంది. ఇంకా ఎక్కడ భయంకరంగా లే ఆఫ్ జరుగుతున్నాయి, ఇక్కడ లే ఆఫ్ జరుగుతున్నాయి. అమెజాన్ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 లే ఆఫ్స్ అనేవి స్టార్ట్ అయినాయి అని చెప్పి వీడియోస్ అనేవి చూస్తా ఉన్నాం. A month after Amazon's CEO Andy Jassy announced that the company will axe 9,000 employees. Well, this was in addition to the 18,000 employed who were shown the door, and that was in November last year. Meanwhile, Amazon also announced that it's shutting down its Halo division that sells health and sleep trackers. This is data of Twitch, TCS, Wipro, Infosys, Tech Mahindra and Cognizant and HCL Tech. Well, in FY22, the number that they hired is more than 3 lakh employees. This is more than the cumulative hiring done in the prior years from FY17 to FY21, according to data from Axis CAC. More than 2,000 jobs are being cut at Canada's internet success story, Shopify, and this comes after a painful round of layoffs less than a year ago. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది మనం ఇప్పుడు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకు అంటే తెలుసుకోవాలి, ఎందుకంటే మనం అటు సైడ్ సాఫ్ట్వేర్ సైడ్ ఉద్యోగం తెచ్చుకోవాలనుకుంటాం కాబట్టి ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. అండ్ నేను మీకు ఇక్కడ 2 ఇంపార్టెంట్ విషయాలు మీకు చెప్పబోతా ఉన్నా. అసలు లాస్ట్ రిక్రూట్మెంట్ అనేది లాస్ట్ 10 years నుంచి 17 నుంచి మనం మాట్లాడుకుందాం. 17 నుంచి అంటే ఆల్మోస్ట్ 6 years నుంచి 6 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ ఏ ఇయర్ ఎలా ఉంది, ఏ కంపెనీస్, టెక్ జైంట్స్ కంపెనీస్ మాత్రం మనం కన్సిడర్ చేద్దాం. ఎందుకంటే చిన్న కంపెనీస్ ఈ టెక్ జైంట్ కంపెనీస్ రిలేటెడ్ గానే ఉంటాయి. ఆ టెక్ జైంట్ కంపెనీస్ టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్ అండ్ హెచ్సిఎల్ టెక్ టాప్ కంపెనీస్. వీటి గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ దీనికి సంబంధించి డెఫినెట్లీ ఈ కంపెనీలో మెయిన్గా ఏం జరుగుతుందో ప్యారల్ గా చిన్న కంపెనీస్ లో కూడా అదే జరుగుతుంది. అండ్ ఇంకొక పాయింట్ మనం మాట్లాడుకోబోతున్నాం, దట్ ఈస్ అట్రిషన్ రేట్. అట్రిషన్ రేట్ అంటే ఏంటి, లాస్ట్ ఇయర్స్ ఎలా ఉంది అని చెప్పి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు ప్రజెంట్ కాల్స్ ఉన్నాయా లేదా అనేది మనము లాస్ట్ లో ఖచ్చితంగా డిస్కస్ చేస్తుంది.
ఇక్కడ చాలా క్లియర్గా ఒక సైడు కాల్స్ ఉన్నాయంటున్నారు, ఒక సైడ్ లేవు అంటున్నారు. అట్ ది సేమ్ టైం ఒక సైడు లే ఆఫ్ జరుగుతున్నాయి భయంకరంగా, భారీగా ఉద్యోగాల కోత అంటాము. ఇక్కడ లాస్ట్ 6 ఇయర్స్లో ఇయర్ 17 ఫైనాన్షియల్ ఇయర్ 2017లో 83,000 మంది, 83,907 మందిని రిక్రూట్ చేసుకున్నారు. తర్వాత 2018లో 5,381 పీపుల్ మాత్రమే రిక్రూట్ చేసుకున్నారు. 2019లో చూసుకుంటే 1,15,364 మందిని రిక్రూట్ చేసుకున్నారు. అండ్ 20లో చూసుకుంటే అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2020లో చూసుకుంటే 72,400 మంది, అంటే 72,400 దట్ ఈస్. అండ్ 2021లో చూసుకుంటే అరౌండ్ 91,471. అండ్ 22లో చూసుకుంటే ఎక్కడ మ్యాచ్ ఉండదు. ఎంతమంది చేసుకున్నారు అంటే, ఏ కంపెనీస్ చేసుకున్నారంటే టెక్ జైంట్ కంపెనీ టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్ అండ్ హెచ్సిఎల్ టెక్. దీస్ కంపెనీస్ ఆర్ హైడ్ ఆల్మోస్ట్ ఎప్పుడూ లేనంతగా 300% ఎక్కువ మందిని, అంటే 3,17,277 పీపుల్ రిక్రూట్ చేసుకున్నారు 2022లో ఇమీడియట్గా. దాని తర్వాత ఏం జరిగింది? దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇమీడియట్గా 2023లో Q4 అనేది, అంటే యాట్రిషన్ గురించి మనం మాట్లాడుకుందాము. సరే, ఇది ఒక నిమిషం పక్కన పెడదాం. ఓకే, యాట్రిషన్ గురించి మనం మాట్లాడుకొని ఫైనల్ కన్క్లూజన్కి ఒక అనాలిసిస్కి మనం వద్దాం. యాట్రిషన్ రేట్ అంటే ఏం లేదండి, కంపెనీ టు కంపెనీ. అంటే నేను ఈ కంపెనీలో పని చేస్తా ఉన్నా, నేను సాటిస్ఫైగా లేను, నా ప్యాకేజ్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ ప్యాకేజ్, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ వర్క్, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ కంపెనీ, ఆల్సో ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ ఎన్వైరన్మెంట్, లేకపోతే మేనేజ్మెంట్తో నేను హ్యాపీ లేను, ఐ వాంట్ టు చేంజ్ ద కంపెనీ. సో దీన్ని యాట్రిషన్ రేట్ అంటారు. అంటే కంపెనీ టు కంపెనీ మారే ఆ పర్సంటేజ్ని, అంటే వెళ్తారు, కొంతమంది వస్తారు. సో దిస్ ఈజ్ వెరీ క్వైట్ కామన్ ఇన్ ఎవ్రీ కంపెనీ. దీనికి సంబంధించి దీన్నే యాట్రిషన్ రేట్ అంటారు. యాట్రిషన్ రేట్ ఒకసారి చూసుకుంటే టీసీఎస్ Q2 2023లో 21.5% ఉంటే Q3లో 21.3% ఉంది. అండ్ ఇన్ఫోసిస్ దట్ ఈస్ Q2లో, అంటే 2022 Q2 చూసుకుంటే 27% ఉంది. Q3 చూసుకుంటే 24.3% ఉంది. హెచ్సిఎల్లో 23.8%, Q2లో 21.7%. ఏంటి ఇవన్నీ అంటే యావరేజ్న 1 to 2% కంటే పెద్ద భయంకరమైన మార్పులు అంటే ఏం జరగలేదు. అంటే దాని ఉద్దేశం కంపెనీ నుంచి కంపెనీ మారడానికి ఎవ్వరూ నాకు ఇష్టపడటం లేదు. ఓకే, దీనివల్ల రిక్రూట్మెంట్ అనేది అంత హ్యూజ్గా జరగటం లేదు అనేది ఒక మనం అందరం అనుకుంటాం. లే ఆఫ్ జరుగుతున్నాయి. బట్ లే ఆఫ్ జరుగుతున్నది ఇండియాలో కాదు, అవుట్ సైడ్ ఇండియా. ఇండియాలో లే ఆఫ్ జరిగేదానికి చాలా తక్కువ పాసిబుల్. ఇండియాలో లే ఆఫ్ జరగడానికి ముఖ్య కారణం వచ్చేసి మనం అంటే ఎవరు? మనం పెట్టిన ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టినా పర్వాలేదు, దాన్ని తగ్గ మనం సపోర్ట్ పెట్టుకొని కనీస సబ్జెక్ట్ లేకుండా ఉండడం, దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ అట్రిషన్ రేట్ వల్ల ఈ దీనికి సంబంధించి అంత హ్యూజ్గా కంపెనీ టు కంపెనీ మారేవారు లేదు. దానివల్ల ఏంటంటే అంత రిక్వైర్మెంట్ పెరగలేదు. ఇంకొక విషయం వచ్చేసి రీసెంట్ డేస్లో అమెరికాలో ఏదైతే జరిగిందో, యుఎస్లో జరిగిన ఈ రిసెషన్ సంబంధించి ఈ ఏదైతే బ్యాంకులు దివాలా తీయడం, ఇవన్నీ కారణాలు కావచ్చు. కానీ ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక పక్క కాల్స్ లేవు అంటున్నారు, ఒక పక్క ఓపెనింగ్స్ లేవు అంటున్నారు, కానీ కొన్ని కోట్ల ప్యాకేజీలు ఇచ్చి తీసుకుంటా ఉన్నారు. ఎందుకు అంటే దిస్ ఇస్ ఆల్ అబౌట్ రిక్రూట్మెంట్. మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అంటే, లే ఆఫ్స్ జరుగుతున్నాయి అవుట్ సైడ్ ఇండియాలో. అండ్ ఇన్ ఇండియాలో జరుగుతున్న లే ఆఫ్స్కి ముఖ్య కారణం వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్ అవ్వడం అండ్ కాస్ట్ కటింగ్లో భాగంగా భారీగా ఆల్రెడీ రిక్రూట్మెంట్ చేసుకున్నారు కాబట్టి 2022లో. సో దానికి తగ్గట్టు కంపెనీస్ దాని అకార్డింగ్లీ ప్లాన్ చేసుకుంటున్నాయి. అండ్ సబ్జెక్ట్ ఉన్నోడికి ఆల్వేస్ ఎప్పుడు డిమాండ్ అనేది ఉంటుంది. కానీ ఆ సబ్జెక్ట్ అనేది ఏ సబ్జెక్ట్లో నీకు డిమాండ్ అంటే నీకు పట్టుంది, ఆ సబ్జెక్ట్ నువ్వు ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. ఆల్ దీస్ థింగ్స్ వీ నీడ్ టు నో. అండ్ ఎండ్ ఆఫ్ ది వీడియో కంక్లూజన్ ఏంటి అంటే, 2022లో 3,17,000 మంది 3,17,277 నెంబర్స్ని తీసుకున్నారు కాబట్టి ఈ రిక్రూట్మెంట్ జరగట్లేదని కాదు. కంపారిటివ్లీ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే తక్కువ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతూనే ఉంది, ఓపెనింగ్స్ అనేవి ఉంటూనే ఉన్నాయి, భారీ ప్యాకేజీలు ఇస్తూనే ఉన్నారు. దిస్ ఈజ్ ద హార్ష్ రియాలిటీ. కొన్ని డొమైన్స్లో అయితే భయంకరంగా, ఎస్పెషల్లీ టెస్టింగ్లో ఒకరేమంటారు, అసలు కాల్సే లేవంటారు, కానీ కాల్స్ అనేవి భయంకరంగా ఉన్నాయి. ఓపెనింగ్స్ ఉన్నాయి, ఒక్కొక్క కంపెనీలో 20-30 ఓపెనింగ్స్ మనకు తెలిసిన కంపెనీస్. సో ఈ విధంగా జరుగుతూ ఉంది. ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. అండ్
ఎవరైతే కెరీర్ గ్యాప్ అయిపోయింది, సో కెరీర్ గ్యాప్ ఉంది, వాళ్ళు ప్రాజెక్ట్ లేదు, నేను రెజ్యూమ్లో ఏ ప్రాజెక్ట్ పెట్టుకోవాలి అంటే మనం సపోర్ట్ చేస్తాం. అండ్ దీనికి సంబంధించి ఎలా ఆ రెజ్యూమ్ ఎక్కడ అంటే జెన్యూన్ ప్రాజెక్టు, దాని ఎక్స్ప్లెనేషన్, రెజ్యూమ్లో ఎలా పెట్టుకోవాలి, ఇంటర్వ్యూ అడిగితే క్వశ్చన్స్ అనేవి ఎలా ఇవ్వాలి, ఈ డీటెయిల్స్ అనేవి కూడా మన డీటెయిల్గా ఒక షార్ట్ టైం అంటే 5 days 5 hours దీనికి సంబంధించిన డీటెయిల్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అంటే ఆల్రెడీ కోర్స్ నేర్చుకున్న వాళ్ళకి ఇది కోర్స్ నేర్చుకున్న వాళ్ళకి ఇదైతే మనం ప్రొవైడ్ చేస్తాము. సో ఓవరాల్గా ఏంటి అంటే ఇప్పుడున్న ప్రెసెంట్ ఫైనాన్షియల్ 2023లో కాల్స్ ఆర్ దేర్, బట్ కంపారిటివ్లీ 2022తో పోల్చుకుంటే అంత కాల్స్ అయితే ఇప్పుడు అంత లేవు. ఎందుకంటే అది చాలా ఎక్కువ 300%, మరి 2 months 83,000. 2017లో 83,907 ఎక్కడ, సో 2022లో 3,17,277 ఎక్కడ. రిక్రూట్మెంట్లో చాలా తేడా ఉంది. మనం ఏంటి అంటే లాస్ట్ దానికి కంపేర్ చేసుకొని లాస్ట్ దానిలాగే అంటే 22 లాగే ఇప్పుడు కూడా భారీగా రిక్రూట్మెంట్ జరుగుతుందని ఎక్స్పెక్టేషన్ వల్ల మనకు ఆ విధంగా గ్యాప్ అనేది అర్థమవుతుంది. సో అర్థం చేసుకోండి, ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో ఈ ఇయర్ అట్రిషన్ రేట్ కూడా చాలా తక్కువ ఉంది. దానివల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి గందరగోళ పరిస్థితులు. ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ దొరికి మళ్ళీ బయటికి రావడం, బ్యాక్డోర్లో మళ్ళీ బయటికి రావడం, ఇవన్నీ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CYC Guidance Private Limited, one stop solution for all job related questions. Thank you.